హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా నేనైతే హాఫ్ కేజీ చేపలు తీసుకున్నాను. వాటిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్యాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దానిలోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ తీసుకురమ్మని పంపిస్తే మార్కెట్లో ఫిష్ ఫ్రెష్గా ఉందని చెప్పేసి ఫిష్ తీసుకొని వచ్చి చేస్తావా లేదా అని కూర్చున్నారు మా శ్రీవారు. ఇంకా శ్రీవారు అడిగిన తర్వాత చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి, అందుకే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే 3 పచ్చిమిర్చికాయలు తీసుకొని వాటిని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను అల్లం వెల్లుల్లి అలాగే ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా దంచుకున్నానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం పులుసు పెట్టుకుంటాం కాబట్టి ఆ పులుసు అనేది మరీ వాటర్గా కాకుండా కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు దీన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీనిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా ఈ పేస్ట్లో కలిసే విధంగా మంచిగా ఫ్రై చేస్తూ పచ్చివాసన పోయే వరకు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది ఆయిల్ బయటకు వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా అనేది పచ్చివాసన పోయే వరకు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం టమాటాకి కూడా ఈ అల్లం పేస్ట్ అనేది పట్టే విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుంటే మూత పెట్టేసి అలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గరగా అయ్యి మంచిగా గ్రేవీ టైప్లో వస్తుంది. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మీ స్పైసీకి తగ్గట్టుగా కారంను యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ తీసుకున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇది పేస్ట్కి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి.
ఈ కారం అనేది కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ పేస్ట్లో నుంచి ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మీరు ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అనేవి దీనిలో వేసుకోవాలి. ఇలా ముందే వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి చేప ముక్క అనేది ఈ పేస్ట్ మసాలా మొత్తం ముక్కలకి బాగా పడుతుంది. ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టేసింది కాబట్టి మీరు మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసంని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒకసారి ప్యాన్లో చేప ముక్కలు అనేవి వేసిన తర్వాత గరిటెతో తిప్పకూడదండి. అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చింతరసం పోసిన తర్వాత ఇలా ఒకసారి తిప్పండి. ఈ చింతపండు రసం అనేది ముక్కలకి పట్టే వరకు కొంచెం అలా ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. ఇప్పుడు మీకు ఎంత పులుసు అయితే కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్లుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ అలా ఉంటే ఇలా పులుసు అనేది మంచిగా ఉడుకుతుందండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇవి రెండు కూడా ముక్కలకి అండ్ పులుసుకి బాగా పట్టే విధంగా ఒకసారి తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు కూడా ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. దీనిలోనే కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అనేది మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.